ఆనాడు ఎమర్జెన్సీ పెట్టి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజంలో ఉన్నటువంటి మగవాళ్ళందరినీ కూడా గొర్రెలను గుంజుకపోయినట్టు గొర్రె గుంజుకపోయి నిర్బంధించి బలవంతంగా ఆనాడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. హమ్దో హమారాదో అని చెప్పి మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ నినాదాన్ని తీసుకొచ్చి వాళ్ళ భారతదేశంలో జనాభాను నియంత్రించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ చేసిందా? మీరు ఒక పాలసీ తీసుకొచ్చినారు, జనాభాను నియంత్రించాలి అని చెప్పి జనాన్ని బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించినారు. ఇవాళ మీరు తీసుకొచ్చినటువంటి పాలసీలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల జనాభా కూడా తగ్గింది. ఇవాళ మీరు ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలతో పోల్చుకొని దక్షిణాది రాష్ట్రాలకు కావాలని అన్యాయం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఇవాళ ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా గతంలో అంతకంటే ఎక్కువ జనాభా ఉండే. అక్కడ 100 మంది ఉంటే వాళ్ళు 70 మందికి వచ్చినారు. మనం 50 మందికి ఉంటే 30 మందికి వచ్చినాం. ఇప్పుడు ఆ 70ని 30ని పోల్చి అక్కడ జనాభా ఎక్కువ ఉన్నది ఇక్కడ తక్కువ ఉన్నది అంటే అది తప్పు. అక్కడ గతంలో కూడా అవి పెద్ద విస్తీర్ణం ఉన్నటువంటి రాష్ట్రాలు, ఎక్కువ జనాభా ఉన్నది. వాళ్ళు తగ్గినారు, మనము తగ్గినాం. ఇవాళ మొత్తం మీద ఈ పాలసీయే నరేంద్ర మోడీ గారు తెచ్చినట్టు, లేకపోతే దక్షిణాదికి అన్యాయం చేయాలని వారేదో ప్లాన్ చేస్తున్నట్టు మీరందరూ ఎన్ని కుట్రలు చేసినా ఇవాళ మీ కుట్రలు చెల్లుబాటు కావు. అసలు ఒక నిర్ణయమే జరగకుండా, ఒక సమావేశమే లేకుండా, ఒక అఖిలపక్ష సమావేశము జరగకుండా, దాని విధి విధానాల రూపకల్పనే రాకుండా బయటకి ఎట్లా చేస్తాము డీలిమిటేషన్ అనేటువంటిది ఒక ఎజెండానే మన ముందుకు రాకుండా మీ ఇష్టం వచ్చినటువంటి కథలు అల్లుకొని కల్పిత కథలు చెప్పి ఇవాళ ప్రజల లోపల లేనటువంటి విషబీజాలు నాటాలని చూస్తున్నటువంటి పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు కూడా వీళ్ళు ఇట్లాంటి కుట్రనే చేసినారు. భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అన్యాయం చేస్తుందని ఆనాడు కూడా ఒక ఫాల్స్ ప్రాపగండా క్రియేట్ చేసి కొన్ని స్థానాలు పెంచుకునేటటువంటి కుట్ర చేసినారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది మూడోసారి. ఎక్కడన్నా రిజర్వేషన్లను రద్దు చేసినామా? ప్రజలు చూస్తున్నారు కదా. ఆ రోజు కూడా ఈ దొంగల ముఠానే మొత్తం కలిసి మీటింగులు పెట్టుకొని దేశమంతా తిరిగినారు. ఒక లేని ఆరోపణను నిందను మీదేసి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఒక ఫాల్స్ ప్రాపగండా క్రియేట్ చేసి ఆనాడు ఎట్లయితే ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేసినారో ఇవాళ దక్షిణాది రాష్ట్రాల ప్రజల మధ్యలో కూడా చిచ్చు పెట్టాలని, ఇక్కడ వీళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి, ప్రజల్లో వీళ్ళ పట్ల వస్తున్నటువంటి వ్యతిరేకతను పక్కదారి పట్టించడం కోసం మళ్ళొక్కసారి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మీరు గుర్తుపెట్టుకోవాలా. మీరు ఎన్ని కుట్రలు చేసినా మీ కుట్రలు చెల్లుబాటు కావు. ప్రజలు చూస్తూనే ఉన్నారు. డెఫినెట్గా దానికి తగిన మూల్యం కూడా మీరు భవిష్యత్తులో చెల్లించుకోవాల్సి వస్తుంది. మేము ఇవాళ అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు ఎందుకు ముందుబడి మాట్లాడుతున్నారు? ఇది కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఎజెండా అయితే మల్లికార్జున్ ఖర్గే గారు మాట్లాడాలా? ఆ మీటింగ్కి మీ జాతీయ నాయకత్వం అటెండ్ కావాలా? ఇవాళ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిన సపరేట్గా ఇదొక సౌత్ ఇండియా కింద పేరు మార్చి మరి దానికి ఏమన్నా సపరేట్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారిని పెట్టిందా? కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కూడా సమాధానం చెప్పాలా? కాబట్టి ఇవాళ డీలిమిటేషన్ పైన మీరు ఎన్ని అవాకులు చెవాకులు పేలినా, భారతీయ జనతా పార్టీ పైన మీరెన్ని మాట్లాడినా మీ మాటలు చెల్లుబాటు కావు. నిన్న కేటీఆర్ గారు ఇంకో మాట కూడా అన్నారు. భారతీయ జనతా పార్టీ ఏం తెచ్చిందే తెలంగాణకు? ఏం తేలే. ఈ కరీంనగర్కు బండి సంజయ్ గారు ఏం తెచ్చినారా? ఓ బడిదేలే, ఓ గుడిదేలే అని. కొద్దిగా మేము ఇక గలీజ్ మాటలు నేను మాట్లాడాలదలుచుకోలేదు, మీరు మాట్లాడిన మాటలు. కానీ మీకేమన్నా కొంచెమన్నా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊర్లకన్నా పోదాం,
మీరు నిన్న బహిరంగ సభ నిర్వహించినటువంటి మీ కరీంనగర్ల కన్నా పోదాం. ఏ ఊర్లోనన్నా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కట్టియని పైసలియని శ్మశాన వాటికి ఏ ఊర్లోనన్నా ఉన్నదా? ఏ ఊర్లోనైనా రైతు కిసాన్ సమ్మాన్ నిధి పైసలు రాని రైతులు ఎక్కడన్నా ఉన్నారా? ఏ గ్రామ పంచాయతీ కన్నా కేంద్ర ప్రభుత్వం ఇయ్యని డబ్బులు రాలేదా? ఎక్కడ ఏ స్కూల్ కన్నా మిడ్ డే మీల్స్ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి మిడ్ డే మీల్స్కి పైసలు ఎక్కడన్నా రాకుండా ఉన్నాయా? తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కడికన్నా నేషనల్ హైవేసు కేంద్ర ప్రభుత్వం డబ్బులు రాకుండా వేసినవి ఉన్నాయా? నవోదయ స్కూల్స్ ఉన్నాయా? లేకపోతే కస్తూర్బా స్కూల్స్ కేంద్ర ప్రభుత్వ పైసలు రాకుండా ఎక్కడన్నా నడుస్తున్నాయా? కరీంనగర్ స్మార్ట్ సిటీ అయితే కూడా కరీంనగర్కు స్మార్ట్ సిటీ పైసలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మ్యాచింగ్ గ్రాంట్స్ కలపకుండా దాన్ని పూర్తి స్థాయి అభివృద్ధిలోకి రాకుండా చేసిన ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. మీకు కొంచెమన్నా ఆలోచన ఉండాలా? ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడే అధికారాన్ని కోల్పోయినరు. కాబట్టి కేటీఆర్ గారు ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడండి. మీరు ఎన్ని అవాస్తవాలు చెప్పినా పనికి ఆహార పథకం వచ్చే పథకానికి వెళ్ళే పేద ప్రజలు వాళ్ళు ఆ పథకం ద్వారా వచ్చేటటువంటి డబ్బు తీసుకుంటూ మీరు చెప్పేటటువంటి మాటలు నమ్మరు. అవి మోడీ గారు ఇస్తున్నారని వాళ్ళకి తెలుసు. ఇవాళ రేషన్ బియ్యం తినేటటువంటి పేద ప్రజలు మీరు చెప్పే మాటలు నమ్మరు. అవి మోడీ గారు ఇస్తున్నారని వాళ్ళకి తెలుసు. ముద్రా లోన్లు తీసుకునేటటువంటి యువతి యువకులు అనేక వృత్తి పనుల వాళ్ళు మీరు చెప్పే మాటలు నమ్మరు. ఎందుకంటే అవి మోడీ గారు ఇస్తున్నారని తెలుసు. రైతు కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు పడేటువంటి రైతులు ఎవరు కూడా మీరు చెప్పే మాటలు నమ్మరు. అవి మోడీ గారు ఇస్తున్నారని వాళ్ళకి తెలుసు. గ్రామ పంచాయతీలల్లా మీ పార్టీ సర్పంచులు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా మీరు చెప్పేటటువంటి మాటలు నమ్మరు. ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎట్లొస్తున్నాయో వాళ్ళందరికీ తెలుసు. ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 10-11 లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చెల్లించింది. అనేక సార్లు చెప్పినాం. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినారు 3 గంటల పాటు. అయినా కూడా మీరు తెల్లారి లేస్తే 0 వచ్చినాయి అని మాట్లాడితే మీరు ఎట్లయితే మొన్న గుండు సున్నాగా మిగిలిపోయినరో అంతకంటే కిందికి వెళ్ళిపోయి మైనస్లకు కూడా పడిపోతారు. బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదంటే కేటీఆర్ గారు కూడా కావచ్చు. మీరు పాదయాత్ర చేస్తా అంటున్నారు, చేయండి. రేపొద్దున మీరు పాదయాత్ర చేస్తే మీరు ఏ హిందువుల మనోభావాలనైతే కించపరుస్తూ మాట్లాడుతున్నారో రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం మీలాంటి నాస్తికులకు డెఫినెట్గా ఈ హిందూ సమాజం మీరు పాదయాత్ర చేసే సమయంలో కూడా డెఫినెట్గా మీకు తగిన మూల్యం చెల్లించి మీకు ఆ పనిష్మెంట్ను కూడా ఇస్తుంది. ఇప్పటికైనా మీ నోరు అదుపులో పెట్టుకోవాలి కేటీఆర్ గారని భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం.